अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेन अमरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलम् हे कृष्ण रक्षस्व माम्। लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराज्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं व्याभलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूयैवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధువులారా, మన అండాళ్ళ తల్లి మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కారుణ్యం చేత, దయచేత మనందరి చేత కూడా ఈ సంవత్సరం వహిస్తున్నటువంటి తిరుప్పావై దివ్యవ్రతంలో ఈవేళ మనం 24వ రోజుకి చేరుకున్నాం. ఇది అత్యంత ప్రధానమైన పాసురంగా మనకి పెద్దలు సెలవిస్తారు. అర్జునుడు మహాభారతంలో కురుక్షేత్ర సమరం ప్రారంభం కాబోతోంది. ఆ సందర్భంలో సరే, ఇరు సైన్యాలు మోహరించినాయి. ఇటువైపు ఏమో పాండవ సైన్యాలు ఉన్నాయి, ఇటువైపు ఏమో కౌరవ సైన్యాలు ఉన్నాయి. అర్జునుడు ఏంటట కృష్ణ పరమాత్మతో, కృష్ణ సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత అని అంటాడు. ఇక్కడ అర్జునుడనేటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆజ్ఞాపించాడు. అర్జునుడు ఎవరు? కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు. భక్తుడు భగవంతుణ్ణి శాసించట. అక్కడ చెప్పినట్టు చేశాడా లేదా? ఆ ఉభయ సైన్యాల మధ్య తీసుకెళ్ళి నుంచోబెట్టాడు రథాన్ని. పరమాత్మ మనకి చిక్కిందాకానే, చిక్కిన తర్వాత ఆయన మనకి సులభుడవుతాడు అని అంటాడు. ఆయన మనకి పరతంత్రుడవుతాడు. మనం చెప్పినట్టు వినాల్సిందేట. నిన్నటి పాసురంలో మన అండర్తల్లి కూడా ఏం చెప్పారు? నింగానే ఓందరుళి కోపుడియ సీరియ సింహాసనత్తు ఇరుందు అని అన్నారు. ఏమయ్యా, నీ యొక్క ఆ భవనం నుంచి లేచి వచ్చి ఇక్కడ సభా మధ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ లోకోత్తరమైనటువంటి సింహాసనం మీద కూర్చోవయా అని ఒక రకంగా అమ్మ ఆజ్ఞాపించింది. ఎందుకు ఆజ్ఞాపించింది అంటే, పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతీం అని మనం మొదటి తనయలో చెప్పుకున్నాం. అధ్యాపయంతి, అధ్యాపనం చేస్తుంది, పాఠం చెప్తోంది. పాఠం చెబుతున్నప్పుడు పిల్లవాడు బుద్ధిగా వినాలి కదా. లే, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, లేచి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చో, మేము వచ్చింది ఎందుకో చెప్తాం, విను, విని నువ్వు కృపజయ్ అని ఒక రకంగా ఆదేశించినట్లే, ఆజ్ఞాపించినట్టుగా చేసింది. అంటే ఇక్కడ ఏమైపోయిందనమాట, జ్ఞానదశ. జ్ఞానదశలో ఉన్నాం ఇప్పటిదాకా మనం. అంటే పరమాత్మయే మనకి రక్షకుడు, మనం ఆయన చేత రక్షించబడేటువంటి వాళ్ళము. పరమాత్మయే స్వతంత్రుడు, మనము పరతంత్రులము. ఇలాంటి జ్ఞానం కలిగి అహంకారం మమకారాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళమే ఆయన యొక్క దరికి చేరాం. మరి ఆయన భవనం దాకా వెళ్ళాము అని అంటే ఎంత సుకృతం కనుక. ఆయనకు అనుగ్రహం ఇంకా కొద్దిగా రోజుల్లో కలగబోతోంది మనకి. అంత ఆ స్వామిని మనం చేరి ఆయన్ని ఆజ్ఞాపించే స్థితికి మనం వెళ్ళాము అని అంటే, ఈ జ్ఞానాన్ని మనం పొందినటువంటి వాళ్ళమై, ఆ జ్ఞానమే ఎలా మారుతుందిట అంటే ప్రేమలాగా మారుతుందిట. ఎలా ప్రేమలాగా మారింది ఇక్కడ ఈ పాసరంలో అంటే, అండాళ్ళ తల్లి చెప్తారు, ఏమయ్యా నీ భవనం నుంచి వచ్చి నడిచి కూర్చో సింహాసనం మీద అని కదా చెప్పింది. చెప్పినట్టు చేశాడు ఆయన. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు.
అది లోకోత్తరమైనటువంటి సింహాసనం, అది మామూలు కాదు. ఆ లోపలుండి సత్యభామతో కూడి ఏదో మాటలు చెప్తే కుదరదా? నువ్వు వచ్చి ఇక్కడ సభా మధ్యంలో కూర్చున్నావంటే సభలో మాట్లాడేటువంటి మాటలకి ఒక అథెంటిసిటీ ఉంటుంది, అంటే దానికి పవిత్రత వేరుగా ఉంటుంది. కనుక నువ్వు ఇక్కడ కూర్చో అనగానే వచ్చి కూర్చున్నాడండి. పాపం నడిచి ఎన్ని అడుగులు వేసి ఉంటాడు? మహా అయితే 10 అడుగులు, 20 అడుగులు, లేదా 30 అడుగులు వేసి ఉంటాడు అనుకుందాం కదా సార్. అలా వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నట్ట. ఒక కాలేమో కింద పాదపీఠం ఉంటుంది కదా, పాదపీఠం మీద పెట్టాట. ఒక కాలేమో కాస్త పైకెత్తి పెట్టుకున్నట్ట. మన ఆండాళ్ళ గోపికలందరూ కూడా అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా కూర్చున్నటువంటి దృశ్యాన్ని ఎవరు చూశారు అని అంటే, నేను చెప్పుకున్నాం మనం పర్ణశాలలో ఆ కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి అరుగు మీద కూర్చుని ఉన్నట్ట. పర్ణశాలలో ఆ కుటీరానికి భరతుడు సేవించుకున్నట్ట అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని. అలాంటి సౌందర్యం వారు ఈ మన గోపికలు నిన్నటి పిలవడం చేత వచ్చి ఈవేళ ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ కాళ్ళ వారి యొక్క స్వామి యొక్క పాదాలను చూశారటండి వీళ్ళు. ఆయన మనం పట్టుకోవాల్సింది ఏవి? ఆయన మొహాన్నో చేతుల్లో కాదు, ఆయన పట్టుకోవాల్సింది మనం ఆయన యొక్క పాదాలని. కాబట్టి ఒకసారి పాదాలను చూశారట. పాదాలను చూస్తే ఏమున్నాయో ఎర్రగా కందిపోయినాయండి. ఆయన అసలే నల్లగా ఉంటాడు కదా, ఆయన పాదాలు ఎర్రగా కందిపోయినాయట. అయ్యయ్యో ఏమిటి ఇంత కందిపోయినాయి పాదాలు అని అంటారు. ఎందుకు నాయన? మేము అడిగినందుకు నువ్వు అక్కడి నుంచి నడిచొచ్చావు కదా, మేము నిన్ను ప్రార్థన చేస్తే నువ్వేం చేసావు? అంత దూరం నుంచి నడిచొచ్చావు కదా అని అంటారు. నడంతకాల్ నొందదో, ఏమయ్యా నడిచొచ్చినందుకు నీ యొక్క శ్రీపాదానికి అంత శ్రమ కలిగిందా నాయన? మేమెంతటి దుర్మార్గులు, నిన్ను కష్టపెట్టినటువంటి వాళ్ళమే అని ఆ పాదాలకు కలిగినటువంటి గ్లానిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందిట అంటాడు తల్లి. జ్ఞాపకం చేసుకొని మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దానికి ముందు జరిగినవన్నీ ఒకసారి జ్ఞాపకం వస్తుంటాయి మనకి. అలాగే వీళ్ళు కూడా ఆ స్వామి యొక్క పాదాలకి ఒకసారి జ్ఞాని కలిగింది. ఎలా? ఆ ఇంద్రుడు ఎరిగాడు కదండి. ఇంద్రుడు ఎరిగినప్పుడు ఏం చేశాడు? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు, దాన జలధార పట్టాడు. 3 అడుగులు అడిగాడు కదా. 3 అడుగులు ఇస్తే ఏం చేశాడు? ఆయన ఉన్న చోటనే ఉండి అలా పెరిగి 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 ఈ లోకాలన్నింటినీ కూడా తన యొక్క ఆ పాదాల చేత కొలుచుకున్నాడు కదండి. ఇప్పుడు ఆ భవనం నుంచి ఇక్కడికి రావడానికి మహా అయితే 5 అడుగులే, లేదా 10 అడుగులు అనుకుందాం. మరి ఆ సమయంలో, ఆ సందర్భంలో స్వామి ఈ 3 లోకాలని ఆక్రమించేసేసి తన యొక్క దివ్యమైనటువంటి ఆ పాదాన్ని ఊర్ధం, ఒక పాదాన్ని పైకి లేపేశాడు. అంటే ఊర్ధ్వలోకాలన్నీ కూడా ఆక్రమించేసుకున్నాడు. అంటే కొలుచుకున్నాడు ఆయన, దానికి ఉందా లేదా ఆయన విభూతి అని. ఇంకొక పాదంతో అధోలోకాలన్నింటినీ కొలిచేశాడు. అంత కష్టపడి కొండ, మోడు, గుట్ట ఇది లేకుండా అంత కష్టపడి నువ్వు ఆ నీ ఆ బేర్ ఫుట్ అంటారు, చెప్పులు లేకుండా కొలిచేశాడు ఆయన. ఆనాడు నీకు కలిగినటువంటి ఆ పాదాలకి ఎంత కష్టం కలిగిందో మేమంత కష్టం కలిగించామా కృష్ణ అని అంటూ ఆ రోజున ఆ కొలిచిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా ఎవరికి ఇచ్చేసాడు? ఇంద్రుడికి ఇచ్చేసాడు కదా. ఆ ఇంద్రుడు తీసుకుని హాయిగా వెళ్ళిపోయాట. స్వామి నా కోసం ఎంత కష్టపడ్డావా, నువ్వు ఎంత కష్టపడ్డావని ఒక్క మాట కూడా అనలేదుట ఇంద్రుడు. కాబట్టి అక్కడ స్వామి యొక్క పాదాలకి కలిగినటువంటి గ్లానికి అండ్రు అని మొదలుపెట్టి ఇంద్రు అని ఈ పాసనంలో పూర్తి చేస్తుంది. ఈ రోజున మేము మీకు మంగళం పాడుతున్నామయ్యా. మంగళం పాడడం అంటే నువ్వు బాగుండాలి అని దీవించటం, అంతే కదండి. మా పిల్లాడిని తీసుకొచ్చి ఏమన్నా మాస్టర్ దీవించండి అనో లేకపోతే ఏదో అని అడుగుతారు. ఏవో వచ్చినవో రానివో 2 మాటలు చెప్పి నాయన నువ్వు బాగా చదువుకోవాలి, మంచివాడివి కావాలి, మంచి ఉద్యోగం రావాలి అని ఏదో దీవిస్తాం కదా. అలా అది ఏమవుతుంది? ప్రేమతో మనం వాళ్ళని ఆశీర్వదిస్తాం అనమాట. మంగళం పాడడం అంటే ఏమిటి? నువ్వు బాగుండాలయ్యా. మంగళం అంటే అదే, నువ్వు బాగుండాలి. ఎవరు బాగుండాలి? పరమాత్మ బాగుండాలి. పరమాత్మ బాగుంటే మనందరం బాగున్నట్టేనా లేదా? ఇది అతిశయించినటువంటి ప్రేమ చేత. మన చిన్నవాళ్ళం పెద్దవాళ్ళకి మంగళం పాడచ్చా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి మంగళాశాసనం చేయొచ్చు, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయొచ్చా? జ్ఞానము మారిపోతుంది. జ్ఞానం మారిపోయి ఏమైపోతుంది? ప్రేమగా మార్పు చెందుతుంది. ఇప్పటిదాకా మనకున్న జ్ఞానం ఏమిటి? ఆయన రక్షకుడు, మనము రక్షులం, రక్షించబడేటువంటి వాళ్ళం. ఈ జ్ఞానం కాస్త ప్రేమగా మారినప్పుడు ఏమైపోయింది? అది మనము రక్షించే వాళ్ళం అయిపోయాం, ఆయన రక్షించబడేవాడు అయిపోయాడు పరమాత్మ. అంటే రివర్స్ అయిపోయింది అనమాట. ఆ అతిశయించినటువంటి ప్రేమ చేత పరమాత్మకి మనం ఈవేళ మంగళం పాడుతుంది మన అండాళ్ళ తల్లి పాసురంలో.
ఈ మంగళాశాసనం అనేటువంటిది మనం చేసినటువంటి పూజ అంతటికి కూడా చక్కటి ఫలాన్ని ఇచ్చేది ఏమిటి అని అంటే, చివరిలో నివేదన అయిన తర్వాత మంగళాశాసనం చేస్తాం కదండి మనం. అది ఉత్తమమైనటువంటిది. వైష్ణవ ధర్మం ఏమిటి అని అంటే పరమాత్మకి మంగళం పాడడమే. నువ్వేం పెట్టావా, ఏ పూలతో పూజ చేసావా అనేది చూడట, నువ్వు మంగళం పాడేవా లేదా అనేదే ప్రధానంగా చూస్తాట పరమాత్మ. కాబట్టి స్వామి మీకు మంగళం అగుగాక అని అంటూ ఆ రోజున ఆ ఇంద్రాదులు ఆయన పాదానికి కలిగించేటువంటి గ్లానిని గుర్తుపెట్టుకొని వరుసగా మనం తినేటువంటి పదార్థాలు భోజనంలో ఏ విధంగా అయితే 6 రుచులు ఉంటాయి కదండి, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, ఇవాళ 6 రుచులు ఉంటాయే. ఆ 6 రుచుల్లాగా ఈవేళ మంగళాశాసనంలో 6 విధాలుగా అమ్మ స్వామికి మంగళాశాసనం చేస్తుంది. దండకారణ్యానికి శ్రీరామచంద్రమూర్తి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులు, ఋషులు వాళ్ళందరూ కూడా స్వామి యొక్క ఆ సౌందర్యాన్ని చూసి మంగళాశాసనం చేస్తారట. అయ్యయ్యో, ఇంత సుకుమారులైనటువంటి వాళ్ళు మీరు ఈ అరణ్యవాసానికి వచ్చి ఎలా ఉండగలరయ్యా? ఇంతటి సుకుమారుడివి నువ్వు ఇంత దూరం నడిచేస్తావా అని మంగళాశాసనం చేస్తారట ఆ రోజున ఉన్నటువంటి ఋషులు అంతా కూడా. పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపం వీళ్ళకి దర్శించంగానే ఏమనిపించింది? సుందరమైనటువంటి రూపం కనిపించింది స్వామిది. ఆ విగ్రహం యొక్క సౌందర్యాన్ని, ఆ సౌకుమార్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఆ స్వామి గోచరించగానే ప్రేమపూర్వకంగా ఆయనని రక్షించాలి, లేదా ఆయనకి మంగళం కలగాలి అని చెప్పేసి ఇక్కడ మంగళాశాసనం చేస్తున్నారు అనమాట. అయితే మన ఆలయాల్లో కూడా మన నివేదనలు అవి చేసిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా మంగళాశాసనం చేస్తాం కదా. ఆ భగవద్ ఆరాధనకంతటికి కూడా ఈ మంగళాశాసనం చేయడమే ఒక ఫలము అని చెప్తారు. రామావతార కాలంలో రామచంద్రమూర్తి గొప్పతనం అందరికీ తెలుసండి. ఆ శ్రీరాముడే ఆ శ్రీమన్నారాయణ తత్వము అని చెప్పి తెలుసు దశరథుడికి కూడా. విశ్వామిత్రుడు ఏం చేశాడు? ఆయన యాగరక్షణ కోసం వచ్చాడు. దశరథ మహారాజా, నీ కుమారుణ్ణి నాతో పాటు పంపిస్తే నేను యాగ పరిసమాప్తి చేసి నీ స్వామి రామచంద్రమూర్తిని మళ్ళీ తీసుకొచ్చి నీకు అప్పచెప్తానయ్యా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఏమంటాడు దశరథుడు? అవసరమైతే నేను వస్తానయ్యా, లేదు నా సమస్తమైనటువంటి సైన్యాన్ని పంపిస్తానయ్యా, లేదు అంతవరకు చేయగలను కానీ నేను రామచంద్రుడిని పంపించాను అని అంటాట. సరే, ఆయన ఏం చేయాలో చేశాడు. ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుల వారికి చెప్పాడు. చివరికి రామతత్వాన్ని చెప్పినటువంటి వాడే సరే ఒప్పించి పంపించారు కదండి. పంపించిన తర్వాత అరణ్యానికి తీసుకెళ్ళాడు. సరే, తాటక సంహారానికి పూర్వం ఆయన పడుకొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్న తర్వాత లేచాడు. సరే, మంగళం పాడ ఆయనకి దాన్ని ఏమంటారు, సుప్రభాతం పాడారు, లేచాడు. తర్వాత తాటక సంహారం చేయాలి. లక్ష్మణుడును రామచంద్రమూర్తి ఇద్దరు తాటక సంహారం చేయడానికి రాముడు బాణాలు ఎక్కబట్టి తాటక మీద ప్రయోగిస్తున్నట్ట. అప్పుడు చూసినప్పుడు ఆ స్వామి యొక్క అందానికి మురిసిపోయినటువంటి విశ్వామిత్రుడు అంటాడట, ఏమన్నారు? స్వస్తి రాఘవయోరస్తు అంటే శ్రీరామ లక్ష్మణులకి ఇద్దరికి కూడా మంగళం కలుగుగాక అని దీవించాట విశ్వామిత్రుడు. అన్నీ తెలిసినటువంటి వాడు విశ్వామిత్రుడు అని అంటారు. అంత ఎందుకు, జనక మహారాజు గారు ఉన్నారు కదండి, ఆయన పెద్ద కర్మయోగి. దశరథుడి కంటే గొప్పవాట దశరథుడు. ఇంకా దశరథుడికి ఎవరు 4-5 పిల్లలు అదే ఉన్నారు కదా, 4-5 భార్యలు ఉన్నారు. ఆయనకేమీ లేరు, ఆయన కర్మయోగి, మంచి తత్వవేత్త, అన్నీ తెలిసినటువంటి వాడు. సీతమ్మనిచ్చి పెళ్లి చేసేటువంటి సందర్భంలో ఆ రామచంద్రమూర్తి అమ్మ సీతమ్మల యొక్క ఆ మిథునాన్ని, వాళ్ళ ఇద్దరు కలయికని చూసి లోకం అంతటికి కూడా ఈ మిథునం అనేటువంటిది ఎలాంటి ఇబ్బంది పెడుతుందో, లేకపోతే వాళ్ళ యొక్క కలయిక అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కనురాపకు గురి చేస్తుందేమో అని చెప్పేసి అమ్మ సీతమ్మ యొక్క చేయిని రామచంద్రమూర్తి చేతిలో పెడుతూ అంటట, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అంటాడు. రామా, ఈమెవరనుకుంటున్నావు? నా సీతయ్య, నా కుమార్తెయ, నీకు ఈవేళ సహధర్మచరీతవ అంటే సహధర్మచారిణిగా ఈవెన్ నువ్వు స్వీకరించబోతున్నావు, స్వీకరించవయ్యా అని చెప్పి ఆ చేతిని ఆ స్వామి యొక్క చేతిలో పెట్టిన తర్వాత భద్రంతే అని మంగళాశాసనం చేశాట. మీకు భద్రమగు గాక మీ మిథునానికి అని చెప్పేసి చెప్పాట. దశరథ మహారాజు వెళ్ళాడు
ఎక్కడికి వెళ్ళాడు? రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగింది, మిథిల్లో జరిగిన తర్వాత వస్తున్నారట. ఆ వస్తున్నటువంటి సందర్భంలో పరశురాముడు వస్తున్నట్టండి. ఆ పరశురాముడు వచ్చేటువంటి సందర్భంలో దశరథ మహారాజుకి చెమటలు పట్టేసాడు, పరశురాముడు వస్తున్నాడు అని తెలియగానే. ఎందుకంటే పరశురాముడు దాదాపు 21 మార్లు భూమండలం అంతా తిరిగి రాజు అనేటువంటి వాడి యొక్క తలకాయలు లేపేసినటువంటి వాడు. మరి ఈయన కూడా దశరథ మహారాజే కదా, ఎక్కడ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేస్తాడో, లేకపోతే ఎక్కడ నా రామచంద్రుడికి గ్లాని కలిగిస్తాడో అని చెప్పి మూర్ఛపోయాట. మూర్ఛపోయిన తర్వాత పరశురాముడు వచ్చాడు. సరే, ఆ విష్ణుజాప అనేది ఇవ్వడం జరిగింది స్వామికి. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కొంటాడట. అప్పుడు మేల్కొని నా రామచంద్రమూర్తికి ఏమి కాలేదు కదా అని చెప్పేసి తను బతికినట్లుగా తన కుమారుడు బతికినట్లుగా భావం చేసి మంగళాశాసనం చేస్తాడట అక్కడ. అంతెందుకండి, నిత్య అనపాయనిగా ఉండేటువంటి సీతమ్మ ఎప్పుడు స్వామిని వదలదు ఉండదు కదా, తన యొక్క హృదయంలోనే ఉంటుంది కదా. అలా వచ్చినటువంటి సీతమ్మ కూడా అట సుమంత్రుడు వచ్చాడు రామచంద్రమూర్తిని తీసుకెళ్ళడం కోసం, వాళ్ళ నాన్నగారు పిలిచారు అని చెప్పేసి. సరే, రామచంద్రమూర్తితో వెనకాలే వస్తుంది ఆమె. ఆ వచ్చేటప్పుడు ఆ గడప దాటిచ్చేటప్పుడు మంగళం చెప్తుంది, మంగళం పాడుతుంది. ఏమని పాడుతుంటే, ఆ ద్వారా మనుభవరాజ మంగళాన్నవి దృష్టి అని అంటారు. మంగళాన్ని ఆశించేటువంటి వాడు అనుసరించి వచ్చానయా నేను, తూర్పు దిక్కు నుండేటువంటి ఇంద్రుడు నీకు మంగళం కలిగించుకాక, అలాగే ఇతర దిక్పాలకులందరూ కూడా నీకు మంగళాన్ని కలిగించుకాక అని చెప్పేసి ప్రార్థన చేస్తుందిట. ఎవరు? సీతమ్మ కూడా అని చెప్తాడు. కట్టుకున్న భార్యే మంగళం పాడుతుంది అంటే కళ్ళ తల్లి కౌసల్య పాడుతుంది, మంగళం పాడుతుంది కదా. కాబట్టి మంగళాశాసనం అమ్మ కూడా చేసింది అని అంటారు అనమాట. కాబట్టి ఇక్కడ అసలు రామాయణం మొత్తం కూడా మంగళాశాసనమే ఉందిట రామచంద్రమూర్తికి అని చెప్తారనమాట. జితేంద్రుడులైనటువంటి ప్రతత్వ జ్ఞానం తెలిసినటువంటి ఋషులు మునులు కూడా ఆ రామచంద్రమూర్తికి దివ్య మంగళ విగ్రహానికి సౌందర్యానికి మంగళం పాడారు అని చెప్తున్నారు అనమాట. హనుమత్ స్వామి కిష్కింధలో ఉన్నాడు, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వస్తున్నారు. సుగ్రీవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో రాజకుమారులాగా ఉన్నారు నాయన, వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని తీసుకురా అని చెప్పేసి అంటే, ఆ వెళ్ళినటువంటి హనుమ ఆ వస్తున్నటువంటి రామచంద్రమూర్తి ఆయన ఏం చేశాడంటే, నారచీరలు కదా కట్టుకుంది, అంతకు ముందు దాకా ఉండేటువంటి వస్త్రాలని విడిచేశాడు, కేవలం నారచీరలు కట్టుకున్నాడు కదా. ఆ వస్తున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి ఆయన ఎవరో కూడా అప్పటికి తెలియదు ఆయనకి, ఆ మాట్లాడే ముందు దాకా కూడా. ఆ వస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని చూసినటువంటి హనుమంటట, అయ్యో ఆ ఆభరణాలన్నీ తీసుకొచ్చావేమయ్యా, నీ యొక్క ఆ అవయవ సౌందర్యం చూస్తే ఈ జనాలు ఊరుకుంటారా, కను రాపగలగదా, నీకు దృష్టి పెట్టరా అని చెప్పి అనుక్షణం అక్కడి నుంచి రామచంద్రమూర్తిని మళ్ళీ అయోధ్యకి చేర్చిందాకా ఆయనకి కాపలానే ఉన్నట్ట హనుమత్ స్వామి అని చెప్తాడు. జటాయువుకి తెలుసండి, ఏం తెలుసు? రామచంద్రమూర్తి కరదూషణాదులు అనేటువంటి 14,000 మంది రాక్షసులను సంహరించినటువంటి వాడు, సప్తసాలాలు వేధించినటువంటి వాడు అని రామచంద్రమూర్తి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. జటాయువు రామచంద్రమూర్తి వచ్చిందాకా ఉన్నాడు, 2 రెక్కలు కొట్టేశాడు కదా వాడు రావణాసురుడు. రామచంద్రమూర్తికి ఒక మాట చెప్పాలి, సీత యొక్క జాడ చెప్పడం కోసం జటాయువు వేచి ఉన్నాడు అనమాట. ఆ రామచంద్రమూర్తి వచ్చాడు, వచ్చి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి వాడే సరే ఏ చెప్పాలో చెప్పేశాడు. రామా ఏమన్నా నేను వెళ్ళొస్తాను, నాకు అనుజ్ఞ ఇవ్వు అని అంటూ ఏమంటాట, ఆయుష్మాన్ భవ. రామచంద్రమూర్తికి ఒక పక్షి మంగళం పాడింది ఇక్కడ అని అంటున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ మనం ఇంకొక మాట తీసుకుంటే, మన వైష్ణవ సాంప్రదాయంలో ఉపదేశ రత్నమాల అనేటువంటి దివ్య ప్రబంధం ఉందన్నమాట. ఆ దివ్య ప్రబంధంలో మంగళాశాసనத்தில் మత్తుள்ள ఆళ్వాர்கள் தங்கள் ஆழ்வத்து அழுவதானி பொங்கும் புருவாலி வில்லுபுத்தூர் பட்டரபிரான் பெத்தார் పెరియాళ్వార్ ఎన్నం పెయర్ అని అంటారు. ఆళ్వార్లు 10 మంది ఆళ్వార్లు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపానికి మంగళం పాడినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పెరియాళ్వారు ఒకటే. ఆ పెరియాళ్వార్లు యొక్క కుమార్తె ఎవరండి? ఇవాళ ఆండాళ్ళ తల్లి. ఆండాళ్ళ తల్లి కూడా ఇవాళ మంగళం పాడుతుంది స్వామికి అని చెప్పేసి చెప్తారనమాట. అంతేకాదు, కృష్ణావతారం కొద్దాం. కృష్ణావతారంలో పరమాత్మ కృష్ణుడు ఎలా ఆవిర్భవించాడు? శంఖచక్ర గదలతో కదా ఆయన పుట్టింది. ఆ జన్మించినటువంటి అవతరించినటువంటి ఆ పెరుమాళని కృష్ణుని చూసినటువంటి ఆ దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారట, ఆనందపడ్డారట. ఆ పరత్వమే ఇక్కడ మనకి సౌలభ్యమై ఇక్కడికి వచ్చింది కదా, సులభంగా మనం చేరాడు కదా స్వామి అని చెప్పి ఒకసారి ప్రార్థన చేశారట. నాయన ఆ శంఖచక్ర గదలు ధరించున్నావే, అవి రెండింటినీ కూడా ఏం చేయాలి, నువ్వు ఉపసంహరించుకోవయా, ఉపసంహర విశ్వాత్మన్ అని అంటూ అక్కడ మంగళాశాసనం చేస్తారట. అమ్మ నాన్న చెప్పారు కదా అని చెప్పేసి అవి 2 కూడా దాచుకున్నాడు ఆయన అని చెప్పేసి చెప్తారనమాట.
మరి ఈ లెక్కని చెప్పాలంటే నందయ్య సోదరులు వాళ్ళు ఎన్ని లీలలు దర్శించారండి. పూతన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శకటాసుడి దగ్గర నుంచి వస్తే అఘాసురుడని కాకాసురుడని ఎంతమంది రాక్షసులు చంపాడు, అతుమానిస చేష్టితాలు చేశాడు. అమ్మకి సాక్షాత్తు అమ్మకే నోరు తెరిచి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు కదా మన యశోదమ్మకి. అంత శక్తివంతుడైనటువంటి ఆయనకు కూడా నంద యశోదలు అనుక్షణం కూడా ఎప్పుడూ కూడా ఏం చేసేవాళ్ళట, మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు అని అంటారు. అంతెందుకండి, ధనుర్దాస్ అనేటువంటి మహాభక్తుడు ఉండేవాట శ్రీరంగంలో. మన రంగనాథ స్వామి యొక్క పొరపాటు అంటే ఊరేగింపు మొదలైతే ఆ ఊరేగింపులో ఈయన కూడా వెళుతూ ఉండేవాట. ఆ వెళుతూ ఏం చేసేవాట, ఒక చిన్న చురకత్తి ఒకటి గుండెలకి ఇట్లా పెట్టుకొని స్వామికి ఎదురుగా నుంచొని ఇలా వెనక్కి నడుస్తూ వెళ్ళేవాట. ఎందుకుట, ఈ వెళ్ళే సందర్భంలో ఉత్సవంలో ఏవైనా అపశృతి కలిగి పరమాత్మకి ఏమైనా ఇబ్బంది కలిగితే నేను అప్పటిదాకా నేను బతికి ఉండలేను, అది నేను చూడలేను అన్నట్టుగా, ఏ క్షణానైతే అలాంటిది ఏదైనా ఆపద సంక్రమిస్తుందేమో అన్నట్టుగా ఆ కత్తిని ఎదురుగా పెట్టుకుని నడుస్తూ ఉండేవాట. ఎందుకు, ఒక క్షణం ఏదైనా విలంబం కలిగితే అలా, అది పరజ్ఞానం, పరమాభక్తి అని అంటారు. అంత పరమాభక్తి కలిగినటువంటి ధనుర్దాసు రంగనాథ స్వామికి మంగళాశాసనం చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్తారు. వాస్తవానికి ఆ రేపల్లలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా కృష్ణుడు మా ఇంటికి రాలేదు, మా వెన్న తినలేదు, మా పాలు తాగలేదు అని అనుకుంటారు తప్ప బయటికి మాత్రం ఏమంటుంటారు, ఇదిగో మీ కృష్ణుడు వచ్చి అది తినేస్తున్నాడు, ఇది తినేస్తున్నాడు, మా వెన్నంతా తినేసాడమ్మా, మా పాలని తాగేశాడమ్మా, మా కుండలు పాలు కొట్టాడమ్మా అని చెప్తారు. కానీ వాళ్ళకి లోపల ఏముంటుందిట, ఎంతో అతిశయించినటువంటి ప్రేమ కలిగి ఉండి, అయ్యో ఇవాళ మా కృష్ణయ్య కనిపించలేదే, మా వెన్న తినలేదే అని బాధపడతారట. వాళ్ళు అక్కడ చెప్తారట, క్షయే క్షయే సర్వ దైవ నవనీతం మృష్ణంతం కృష్ణం ప్రీతి, మా కృష్ణుడు తిన్నటువంటి ఆ వెన్న జీర్ణముగాక అని కృష్ణుడికి మంగళాశాసనం చేస్తారట. ఈ విధంగా అతిశయించినటువంటి ప్రేమ చేత గోపికలు అని చెప్పేసి చెప్తారనమాట. రామాయణంలో శృంగిబేరపురం చేరాడు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి, లక్ష్మణస్వామిని అమ్మని తీసుకుని వెళ్ళినప్పుడు. సరే గుహుడు ఎదురుగా వెళ్ళాడు, ఆయనకి ఏదో ఆతిథ్యం చేశారు. వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఉండడానికి ఒక కుటీరం ఏర్పాటు చేశారు. ఆ రోజు రాత్రి ఇక్కడ రామచంద్రమూర్తి అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. సరే అమ్మ రామచంద్రమూర్తి సీతమ్మ లోపల ఉన్నారట. లక్ష్మణస్వామి కాపలా కాస్తున్నట్టండి. ఎందుకు వచ్చింది అరణ్యంలోకి, ఎటు నుంచి ఏ రాక్షసుడు వస్తాడో, ఏ ఇబ్బంది కలిగిస్తాడో అమ్మకి అన్నయ్యకి అని చెప్పేసి కాపలా కాస్తున్నట్ట. ఈ లక్ష్మణస్వామి ధనస్సు విల్లు లేదా ఖడ్గం చేత్తో పట్టుకుని అలా తిరుగుతున్నట్టండి ఆ కుటీరం చుట్టూ. తిరుగుతూ ఉంటే లక్ష్మణస్వామికి కనిపించకుండా వెనక ఈ గుహుడు కూడా ఒక కత్తి ఒకటి తీసుకుని వెనకే లక్ష్మణస్వామి వెనకాలే తిరుగుతున్నట్ట. ఏమిటి ఇక్కడ దానిలో ఉన్న సారస్యం? లక్ష్మణస్వామి ఆ భరతుడేమో దుర్మార్గపు భరతుడు నెట్టేసి అరణ్యంలోకి పంపించేశాడు రామచంద్రమూర్తిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకెవరు సైన్యం పోయిన ఎవరు ఉండరు కదా, రామచంద్రమూర్తి నిద్రపోతుంటే రామచంద్రమూర్తికి ఏమన్నా గ్లాని కలిగిస్తాడేమో లక్ష్మణస్వామి అని చెప్పి రక్షణగా ఎవరైనా గుహుడు కూడా ఒక కత్తి తీసుకుని అందుకు తిరుగుతుండేవాట. ఏ క్షణానైనా ఏమన్నా ఇబ్బందిగా లక్ష్మణుడు ప్రవర్తిస్తే వేసేద్దాం అన్నట్టుగా. అది వాళ్ళలో ఉన్నటువంటి మంగళాశాసనము అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి మంగళాశాసనం చేయడంలో పెరియాళ్ళవార్లు పెద్దలు, వాళ్ళ అమ్మాయి ఎవరు ఈ మనం అండాళ్ళ తల్లి కూడా నాన్నగారిని మించినటువంటి మంగళాశాసనం చేసింది అని చెప్తారు. ఈ వేళ పాసరంలో ఒకసారి మనం పాసరం పాడేసుకొని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ్ దివ్య తిరువిడిகளே శరణం. அன்றி உலகமளந்தாய் அடி போத்தி சென்றெங்கும் தென்னிலிங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலாய் எரிந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கன் நின் கயல்வேல் போத்தி என்றென்னன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேல் உரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఏమంటున్నారు ఇక్కడ? అన్రి ఉలగమిళందాయ్ అడిపోతి. ఆనాడు బలిచక్రవర్తి తనది కాదనటువంటి ఈ మూడు లోకాలని తనదిగా భావించి ఆ వామనమూర్తికి 3 అడుగులు దానం చేసినప్పుడు దాన జలధార పట్టినటువంటి వామనుడు ఉన్న చోటనే నుంచొని ఇక్కడి నుంచే పెరిగి లోకాలన్నీ కొలిచినటువంటి స్వామి నీ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదానికి మంగళమయ్యా అని చెప్పేసి ఆనాడు జరిగిన దానికి ఈ రోజున ఈ కలియుగంలో ఆండాళ్ళ తల్లి మంగళం పాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. சென்றெங்கும் தென்னிலிங்கை செத்தாய் திரள் போத்தி. சென்று அங்கு
తెన్నిలింగై సిత్తాయి. ఆ దక్షిణ దేశంలో ఉండేటువంటి అందమైనటువంటి లంకటండి అది. ఆ లంకకు వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి రావణాసురుణ్ణి దునిమినటువంటి రామచంద్రమూర్తి యొక్క తిరళ్ అంటే బలానికి మంగళము. పొన్రుచ్చగడముదైతాయి పుగళ్పోతి. ఆ కపట శకటం వచ్చింది కదండి, శకటాసురుడు వచ్చాడు కదా బండి రూపంలో. ఆ శకటాసురుడి యొక్క సంధిబంధాలన్నీ కూడా చీల్చి పారేసినటువంటి ఆ స్వామి చిన్ని పాదం యొక్క కీర్తికి మంగళమగుగాక. కన్రు కుణిలాయ్ ఎరిందాయ్ కడల్పోతి. కృష్ణ పరమాత్మని సంహరించడం కోసం ఇద్దరు రాక్షసులు వచ్చారు, వత్సాసురుడు కపిత్తాసురుడు అని. వాళ్ళిద్దరూ కూడా 2 వేషాలు వేసుకుని వచ్చారు. వత్సాసురుడేమో ఒక ఆవుదోడులో దూరాడు, కపిత్తాసురుడేమో ఒక పెద్ద వెలగ చెట్టు ఉంటే వెలగ చెట్టులో దూరాడు. ఎందుకు? ఈ వత్సాసురుడు ఆవుదూడలు అంటే ఇష్టంగా ఉంది కృష్ణ పరమాత్మకి. ఆ ఆవుదూడల రూపంలో చేరి తను మెల్లిగా మురిపించి ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు? ఆ కపిత్తాసురుడు ఉండేటువంటి వెలగ చెట్టు దగ్గరికి తీసుకెళ్తే ఆ వెలగ దగ్గర ఉన్నటువంటి రాక్షసులు శ్రీకృష్ణుడి లేకుండా చేయాలి, విధి వీళ్ళ ప్లాన్. ఆ విషయం తెలిసినటువంటి పరమాత్మ కదండి ఈయన. మిగతా ఆవుదూడలన్నీ ఒక రకంగా ఉన్నాయట, ఈ కపటమైనటువంటి ప్రవర్తనతో ఉందిట ఈ ఆ రాక్షసుడు ఆవహించినటువంటి ఆవుదూడ. దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు పట్టుకున్నాడు. మరి పూనికి రావాలి కదా, 2 కాళ్ళు దగ్గరుంటే పూనికి రాదు కనుక ఒక కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి వెడం చేసి కాళ్ళని వెడం చేసి ఆ పని వడిసెల రాయి తిప్పినట్టుగా తిప్పారట. ఇప్పుడు జొన్న చేల దగ్గర అక్కడ కాపలా కాసే వాళ్ళు ఏం చేస్తారు? గిరా 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 తిప్పి వదిలేస్తారు కదా. అలాగా ఆ వదిలితే ఆవు దూడ వెళ్ళి ఎక్కడ పడిందిట? ఆ వెలగ చెట్టు మీద పడిందిట. ఆ వెలగ చెట్టు మీద పడి వెలగ చెట్టు కాస్త ఏమైపోయింది? నశించిపోయింది. అంటే వెలగ చెట్టులో ఉన్నటువంటి రాక్షసుడు అలాగే ఈ ఆవు దూడలో ఉన్నటువంటి రాక్షసుడు ఇద్దరు కూడా ఏకక్రియ ద్వ్యర్థకరి అని అంటారు. 1 shot 2 birds, అది కదా. ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారే అది. ఒక దెబ్బకి 2 పిట్టలు సాధించట పరమాత్మ వత్సాసురుడిని, కపిత్తాసురుడు అనేటువంటి వాడు. అలా చేసినటువంటి నీ పాదాలు ఉన్నాయి చూసావా స్వామి, నీ యొక్క పాదాలకి ఆ దూరంగా ఉంచావే ఆ కళల్ పోతి, వాటికి మంగళమయ్యా అని అంటున్నాడు. కుండ్రు కుడయ్యాయ్ ఎడుతాయ్ గుణం పోతి. పైన చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మొదట్లోనేమో ఎవరండి? అన్రి ఉలగం వాళ్ళందాయలు ఎవరు? వాడు రాక్షసుడు ఎవరు? బలిచక్రవర్తి. బలిచక్రవర్తి రాక్షసుడైనప్పటికీ కూడా రాక్షసుడిని చంపలేదు. అక్కడ చంపాడా? ఒక్క 3వ పాదాన్ని తన యొక్క శిరస్సు నుంచి దాస సామ్రాజ్యానికి కిందికి నెట్టేశాడు. చంపల. ఎందుకంటే వాడు ధార్మికుడైనటువంటి రాక్షసుడు కనుక. తర్వాత ఎవరు? రావణాసురుడు. తర్వాత ఎవరు? శకటాసురుడు. తర్వాత ఇచ్చిన వాళ్ళు ఎవరు? కపిత్తాసురుడు, వత్సాసురుడు. వీళ్ళు 4 రాక్షసుల్ని చంపాడు. పైన ఉన్నటువంటి రాక్షసుని జోలికి పోలే. మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే ఇంద్రుడు వస్తున్నాడు. ఇంద్రుడు యొక్క అహం అడచడానికి. ఇంద్రుడు ఎవరు? తనను ఆశ్రయించినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. వాడికి 2 రకాలైనటువంటి దుర్మార్గాలు ఉన్నాయి. వాడు మన అహంకారం ఒకటి ఉందన్నమాట. వైదికంగా ఉందిట, తర్వాత లౌకికంగా కూడా 2 అహంకారాలు ఉన్నాయట ఇంద్రుడికి. అవి అణచాలి. వాడు అణచకపోతే మళ్ళీ వాడు బయటరేయకపోతే వాడు ఒక రాక్షసులాగా తయారవుతాడు అని చెప్పి ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ప్రతి సంవత్సరం చేసేటువంటి ఒక పూజ ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం మన జాతరలను చేసుకుంటాం కదా, అలాగే వాళ్ళు కూడా చేసుకునేవాళ్ళ. ఎప్పుడు ఏం చేసేవాళ్ళట? ఒక యజ్ఞం లాంటిది ఏదో పెట్టుకొని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నైవేద్యాలు తీసుకొచ్చి ఆ ఇంద్రుడికి ఆరోగ్యం పెడుతుండేవాళ్ళ. ఆ ఇంద్రుడు అది తిని సంతోషపడి ఏం చేసేవాడు? వాళ్ళకి చక్కటి వానలు కురిపించేవాడు, పంటలు పండేవి, వాళ్ళు సుభిక్షంగా ఉండేటువంటి వాడు. కృష్ణుడు అవతరించిన తర్వాత ఇంద్రుడి యొక్క పరిస్థితి చూసినటువంటి వాడి యొక్క గర్వాన్ని అణచాలి అని చెప్పేసి కృష్ణుడు అంటట, ఎవర్రా మీకేమన్నా ఇంద్రుడు కనిపించాడా? కనిపించలా. మరి ఇంద్రుడే ఇవన్నీ ఇస్తున్నాడని మీకెట్టా తెలుసు? చూడండి, మన ఎదురుగా ఉంది చూడండి గోవర్ధనగిరి. మన ఆవులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ గోవర్ధన దగ్గరికి వెళ్తాయి. ఆ గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళి అక్కడ మేస్తూ ఉంటాయి. అక్కడ మేస్తున్నప్పుడు ఏమేం కావాలో అన్నీ మనకి సమృద్ధిగా మనకి లభిస్తుంటాయి గోవర్ధన దగ్గర ఉన్నటువంటి, గిరి దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా. కాబట్టి మనం ఈ సంవత్సరం ఏం చేద్దాం? గోవర్ధనగిరికి పూజ చేద్దాము అని చెప్పేసి పూజ చేయించి ఆ నైవేద్యాలన్నీ కూడా దేనికి పెట్టించట? గోవర్ధనగిరికి పెట్టించట కృష్ణ పరమాత్మ. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఈయన కూడా ఉండాలిగా. ఈయన ఎక్కడ కూర్చున్నాడంటే గోవర్ధనగిరి పైన శిఖరం మీద కూర్చున్నాడు. ఎందుకు? మొత్తం అదంతా కూడా పుచ్చుకోవాల్సింది ఎవరు? ఈయనే కదా. నువ్వు ఇంద్రుడికి పెట్టినా అది ఇంద్రుడికి వెళ్ళదట. ఎక్కడికి వెళుతుంది? మళ్ళీ స్వామికి చేరాల్సిందే. స్వామికి చేరిన తర్వాత ఇంద్రుడి భాగం ఇంద్రుడికి ఇస్తే అది తిని మనకేం కావాలో అది ఇస్తాడనమాట.
ఇప్పుడు తిన్నగా తనే స్వీకరిస్తున్నాడు ఈ కవ్యాన్నంతా కూడా. ఎవరు? కృష్ణ పరమాత్మ. చూశాడు, ఇంకా పెడతారు వీళ్ళు, ఇంకా పెడతారు, ఇంకేం పెడతారు, పెట్టేదంతా ఆయనకి పెట్టేశారు కదా. ఆకలి వేసేసిందేమో, బాగా కోపం వచ్చింది. ఇప్పుడు తల్లికి 4 బిడ్డలండి. 4 బిడ్డల్లో పెద్దవాడికి జ్వరం వచ్చింది. వాడికి అపచ్చం అంటే పచ్చం చేయించాలి కాబట్టి మిగతా 3కి అన్నం పెట్టింది, వాడికి అన్నం పెట్టకుండా కూర్చోబెట్టింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? కోపం వస్తుందా రాదా వాడికి? వాడు కూడా కంచం తెచ్చి కూర్చోబెట్టుకుంటే వాడికి పెట్టకపోతే ఆ కంచం ఎత్తి కింద కొడతాడా లేదా? కొడతాడా? అలాగైపోయింది ఇంద్రుడి పరిస్థితి. ఆకలేసేస్తుంది, వీళ్ళేం పెట్టడం లేదు. కోపం వచ్చి ఒకసారి ఇలా తొంగి చూస్తే ఆ గోవర్ధన పర్వతానికి వీళ్ళందరూ కూడా ఆరిగింపులు పెడుతున్నారట. ఆహా, నన్ను వదిలిపెట్టి కొండను పూజిస్తున్నారా మీరు? కొండ అంటే రాళ్ళు ఉంటాయి కదండి. సరే మీ సంగతి చూస్తానని చెప్పేసి రాళ్ల వర్షాన్ని కురిపించేటండి వాడు ఇంద్రుడు. మరి ఉన్నది ఎవరక్కడ? కృష్ణ పరమాత్మ. ఆయన ఏం చేయాలి? వీళ్ళందరినీ కాపాడుకోవాలి కదా, తన వాళ్ళైనటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి కదా. తన వాళ్ళని మేలు కోసమే కదా ఆయన ఇక్కడికి వచ్చినటువంటి వాడే. 6 ఏళ్ల పిల్లవాడు ఆయనప్పటికీ వచ్చేసాడు. అమాంతం ఆ గోవర్ధన పర్వతాన్ని ఇలా పైకెత్తేశాడు, ఇలా ఒంటి వేల మీద నిలబెట్టాడు. అలా 7 అహోరాత్రాలు కాపాడట. వాళ్ళు భయపడిపోయారు. అతి మానసిక చేస్తున్నా, ఎవరైనా ఒక మానవుడు చేయగలిగేటువంటి శక్తి ఇది అని అక్కడ బయట అందరు కూడా అటు ఇటు తిరుగుతున్నారు తప్ప లోపలికి ఎవరు రావటం లేదు. ఆ పర్వతం, ఆ కొండ కిందకి ఎవరు రావటం లేదు. అప్పుడు ఏం జరిగింది? ఎవర్రా? నేను మీ బంధువుని, మీ యొక్క బంధువుని. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆ పరంపద నుంచి మీకోసం సులభుడినై వచ్చి ఈ రేపల్లె చేరానా? మీరేం భయం లేదు, మీరు రండి అని చెప్పేసి వాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళందరినీ గోపీ సమూహాన్ని మొత్తాన్ని కూడా ఆశ్రయం ఇచ్చాట 7 రోజులు. ఈ లోపల వాడికి తెలిసింది ఎవరు అని చూస్తే కృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నువ్వని తెలియక నేను ఇంత అపరాధం చేశాను, నా యొక్క అహంకారాన్ని నన్ను పోగొట్టావని చెప్పేసి కాళ్ళ వేళ్ళబడి ఆయన వేడుకుంటే, ఆ తర్వాత కామధేవుని తీసుకొచ్చి కామధేను నుంచి పాలు తీసి ఆ పాలతో అభిషేకం చేసి ఆయనకి గోవింద అనేటువంటి నామాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాట. గోవింద పట్టాభిషేకం చేశాట కృష్ణ పరమాత్మకి. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి వాడి యొక్క గర్వాన్ని తీర్చడంలో చేసినటువంటి ఆ స్వామి యొక్క ఆ సౌలభ్యము లేదా వాత్సల్యము అనేటువంటి గుణానికి మంగళం పాడుతున్నారు ఈవేళ మన అండాళ్ళు తల్లి. 5వ విధంగా వెన్రుపగై కడుక్కొని నేను కైలు వెళ్ళిపోతుంది. మరి కృష్ణుడు కదండి, ఇన్ని పనులన్నీ కూడా కృష్ణుడు చేశాడు అని అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారండి? కృష్ణుడు అంత గొప్పవాడా, కృష్ణుడు అంత మహిమాన్వితుడా, అవునా అని చెప్పి ఆ కృష్ణుడిని ఏం చేస్తారు? కాస్త ఆయన మీద దృష్టి పెడితే మళ్ళీ ఎక్కడ గ్లాని కలుగుతుందో అని, ఏమండి ఇవన్నీ కూడా మా కృష్ణుడు కాదండి చేసింది, వెన్రి పగైకెడుక్కని నేను కైల్వేల్ పోతి. ఎదుగో ఆయన చేతిలో ఉంది, చూసారా? ఏముంది ఆయన చేతిలో? వేలాయుధం ఉంది కదండి. ఆ రోజున బాణాలు లేవు, శంఖాలు చక్రాలు ఉండవు కదా ఆయనకి. ఆ గొల్లపల్లిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయుధాలు ఏమిటి అని అంటే వేలాయుధము అని అంటారనమాట. ఆ వేలాయుధాన్ని ధరించినటువంటి ఆ కృష్ణుడి చేతిలో వేలాయుధం ఈ పనులన్నీ చేసింది అని అంటూ ఆ వేలాయుధానికి మంగళం పాడతారు మన అండాళ్ళ తల్లి ఈ పాసనంలో. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి అండ్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇండ్రి అని అంటే ముగిస్తూ అని అంటారు. ఎన్నెన్నెన్ సేవమే ఏతిప్పరైగొಳ್వాన్ ఇంద్రియామందో మిరంగేలురెంబా. ఏమయ్యా, ఇన్నెన్ని ఈ విధంగా మేమందరం కూడా ఈ ప్రకారంగా నీ యొక్క వీర చరిత్రలు అన్నీ కూడా పాడి పరై అనేటువంటి సాధనం పొందడం కోసం మేము ఈనాడు వచ్చాము అని అంటూ ఆ పరై అనేటువంటి సాధనాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పేసి ఇలాంటి మంగళాశాసన పాసనంలో మన అండాలు చెప్తారు. దీన్ని మంగళాశాసన పాసనం అని అంటారు. మొట్టమొదట చెప్పినటువంటిది ఏమిటండి? మొదట చెప్పినటువంటి మాటలో అండ్రి ఇవలగం అలందాడిపోతి అని అంటే ఆ మొదటి పాసనంలో మొదటి పాదంలో చెప్పినటువంటి ఆ బలిచక్రవర్తి యొక్క అహాన్ని అడిచినటువంటి వాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ అహము అనేటువంటి దాన్ని మనం దూరం చేసుకోవాలి. ఆ అహం అనేటువంటిది దూరం ఎవరు చేస్తే పోతుంది? సాక్షాత్తు పరమాత్మయే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కనుక మనం ఆయన్ని ఆశ్రయించాలి అని చెప్తారు. తెన్నిలింగై సెత్తాయి తిరలిపోతి, ఆయన యొక్క బలము అని అంటున్నారు. ఇక్కడ ఏమిటి? ఇక్కడ కూడా రావణాసురుడి యొక్క అహంకారాన్ని దుర్వినటువంటి వాడు. కాబట్టి ఆ అహంకారం అనేటువంటి దాన్ని కూడా మనం పోగొట్టుకోవాలి అని అంటే రామచంద్ర స్వరూపుని ఏ విధంగా అయితే మనం ఆశ్రయిస్తామో ఆ విధంగా పరమాత్మను ఆశ్రయిస్తే ఆయనే మనలో ఉన్నటువంటి మన అహంకారాన్ని తొలగిస్తాడు. పొందొచ్చగడ ముదైతాయి పుగళ్ళిపోతి అని అంటూ 3వ పాదంలో చెప్పినట్టుగా ఈ శకటము అన్నారు కదండి. శకటము అని అంటే ఏమిటి? బండికి 2 చక్రాలు ఉంటాయా? ఆ బండి నడవాలంటే 2 చక్రాలు తిరుగుతూ ఉండాలి కదా.
ఆ శకటాన్ని దేంతో పోలుస్తారు అంటే మన శరీరంతో పోలుస్తారు. ఈ శరీరానికి 2 చక్రాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి పుణ్యాలు, ఇంకొకటి పాపాలు. పుణ్యపాపాలు అనేటువంటి ఈ 2 చక్రాల మీద ఈ శరీరం నడుస్తూ ఉంటుంది, బండి నడుస్తూ ఉంటుంది. దీనివల్ల పూర్వాఘాలు, ఉత్తరాఘాలు అనే సంచితాలు, తర్వాత రాబోయేటువంటివి ఆగామి అనేటువంటి కర్మల ఫలాలు వస్తాయి. ఇవన్నీ కూడా పోవాలి అని అంటే మనంతటా మనం పోగొట్టుకునేటువంటి, చేయడం అయితే చేస్తాము, అవన్నీ తెచ్చుకుంటాము, కానీ వాటిని పోగొట్టుకునేటువంటి పని మాత్రం మనం చేయం. అవన్నీ పోవాలి అని అంటే మనం ఏం చేయాలి? పరమాత్మని ఆశ్రయించవలసింది. పరమాత్మని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? పరమాత్మ యొక్క ఆ రోజు చిన్ని కృష్ణుడు కదండి, 21 రోజులు కూడా నిండలేదుట. యశోదమ్మ తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టింది? ఆ యమున ఒడ్డుని పడుకోబెట్టి, బండి ఉంటే బండి కింద పడుకోబెట్టింది. తను మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఈయనక ఆకలేసిందిట. రక్షించే వాళ్ళు ఎవరా? దగ్గర లేరట. వచ్చినటువంటి వాడ శకటాసురుడు గమనించేశాడు. ఆ సందర్భంలో కాస్త అమ్మని పిలుస్తారు కదండి సహజంగా. పిల్లలు ఆకలైనప్పుడు, చిన్నపిల్లలు అమ్మ ఆకలైంది అలాగే పాలు పోయి అని ఏమన్నా అడుస్తారా? చిన్నపిల్లలు 21 రోజులు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వాళ్ళ చేష్టలు ఎలా తెలియజేస్తారు? ముందు అరుస్తాడు, తర్వాత కాసేపు ఏడుస్తాడు. ఇవి 2 కాకపోతే 2 కాళ్ళు చేతులు ఆడిస్తాడు. ఆ ఆడించేటువంటి సందర్భంలో స్వామి చిన్ని పాదం కదండి, 21 రోజులు అంటే ఎంత బాధ, ఇంత బాధ ఉంటుంది. ఆ అంత బాధని ఇలా అన్నాడా లేదో అది వెళ్ళి బండికి తగిలింది. ఆ బండి కాస్త ఏమైంది? తుత్తునేలు అయిపోయింది. ఆ శకటాసుడు కాస్త మరణించాడు కదా. కాబట్టి మన ఈ శకటం పోవాలంటే పరమాత్మని రక్షించినటువంటిది, పరమాత్మ చేత మనందరి చేత, పరమాత్మ వలన మనందరినీ కూడా రక్షించినటువంటిది ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క చిన్ని పాదం కదా. ఆ చిన్ని పాదానికి ఇక్కడ పాడతారు అనమాట. కాబట్టి ఈ శరీరాన్ని మనం పోగొట్టుకుని పునర్జన్మ లేకుండా మళ్ళీ తిరిగి పరమాత్మని చేరి ఉండాలి అని అంటే మనం ఆశ్రయించవలసింది ఆ స్వామి యొక్క ఆ పాదాలే కదా అని అంటున్నారు. కన్ను కుణిలాయ్ ఎరిందాయ్ కడలిపోతుంది. ఇక్కడ 2 రాక్షసుల పేర్లు చెప్పాం కదండి, వత్సాసురుడు అని కపిత్తాసురుడు. వీళ్ళేమిటి? రుచి వాసన. ఈ రుచి వాసనలు అనేటువంటివి మన శరీరాన్ని, మన ఆత్మని పట్టి ఉంటాయి అని అంటున్నారు. రుచి అంటే ఏమిటి? ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల రుచి. వాసన ఎలా ఉంటుంది? వాటిని ఆఘ్రాణించాలి, పొందాలి అనే కోరిక కలుగుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఆవు దూడని చూస్తే, ఆవు దూడు పుట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు అది మేత మేస్తుందా? మేయదు. ఎందుకు మేయదు? ఏమో దానికి తెలియదు, ఎలా తినాలో తెలియదు. మళ్ళీ కృష్ణుడు రావాలి, కృష్ణుడు చెప్పాలి నువ్వు ఇలా తినాలని చెప్పాలి. మనం చూస్తుంటాం కదా లౌకికంగా. అయితే ఏం చేస్తుంది? అది వాసన చూస్తూ ఉంటుంది. గమనించారా మీరు? ఆ వాసన వల్ల రుచి కలుగుతుంది. ఆ వాసన నుంచి రుచి ఎప్పుడైతే వస్తుందో అంటే మనం ప్రాపంచికమైనటువంటి ఈ విషయాల పట్ల వాసనను మనం కలిగి ఉన్నాము అని అంటే, ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అని అంటే, తద్వారా రుచి కలిగినప్పుడు దాన్ని మనం ఆస్వాదిస్తాం. కాబట్టి మన ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలతో చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి మీద మన దృష్టి పోతే ఏమవుతుంది? అధోగతి పాలైపోతాం, పుణ్యపాపాలు చేస్తాం, మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. కనుక మనలో ఉన్నటువంటి ఆ రుచి వాసన పోగొట్టాల్సిన ఎవరు? పరమాత్మ కదా అని అంటున్నారు. తర్వాత పరమాత్మని మనం ఆశ్రయించినప్పుడు ఆయనలో ఉండేటువంటి వాత్సల్యాది గుణాలన్నీ కూడా మనల్ని రక్షించడానికి తోడ్పడతాయి అన్నట్టు, ఆ ఇంద్రుడిని ఏ విధంగా అయితే వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి తనని ఆశ్రయించినటువంటి గోపి సమూహాన్ని మొత్తాన్ని కూడా రక్షించాడు కదండి. ఆయన దేంతో రక్షించాడు? వాత్సల్యము అనేటువంటి గుణం చేత రక్షించాడు, సౌలభ్యము అనేటువంటి గుణం చేత రక్షించాడు. కనుక ఆయన యొక్క వాత్సల్యాన్ని, ఆయన యొక్క సౌలభ్యాన్ని పొందడం కోసం మనం అందరం కూడా పరమాత్మను మనం చేరి ఆశ్రయించాలి. అలా ఆశ్రయిస్తే ఈ విధంగా మనం పరమాత్మకి ఆ దివ్యమైనటువంటి వీర చేతులన్నీ కూడా పాడేటట్లయితే మనకేం కలుగుతుంది? మంగళాలు కలుగుతాయి, మనకు కలుగుతాయి. మనం ఏం చేస్తున్నాం? పరమాత్మకి మంగళమల్లి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. ఆయనకి మంగళాశాసనం పాడుతుంటే మనకి మంగళాలను కలిగిస్తాడు పరమాత్మ అనంటూ ఈ వేర 6 రకాలుగా అమ్మ మనకి ఈ పాశ్రాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం తీసుకుని మనం కూడా ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో ఏం చేయబోతున్నాం? మనం మంగళాశాసనం చేయబోతున్నాం. కనుక మీరు హడావిడి పడకండి. చక్కగా మీ చేతిలో ఉండేటువంటి దీపారాధనలు నెయ్యితో తెచ్చుకుంటే ఉత్తమం, లేకపోతే కర్పూరం తెచ్చుకుంటే ఇంకా ఉత్తమం. అయితే పట్టుకున్నప్పుడు కాలితే మళ్ళీ గవాల కింద పడేయాల్సి వస్తుంది. మీరు నెట్టుకోకుండా ఒక 2 వరుసలు ఇక్కడ ఉండండి, 2 వరుసలు అక్కడ ఉండండి, 2 వరుసలు అక్కడ ఉండండి. మొత్తంగా మొదటిసారి అవ్వగానే కొంతమంది అటు వెళ్ళండి, కొంతమంది ఇటు వెళ్ళండి, అటు వాళ్ళు ఇటు వస్తారు. అలా ప్రశాంతంగా చక్కగా మన అర్చక స్వాములకు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు చేసేటువంటి సూచనలను పాటిస్తూ హారతి ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి హారతిని మళ్ళీ తీసుకెళ్లి భద్రంగా ఆ ఎదురుగా ఉన్నటువంటి దాని మీద పెట్టేద్దాం. ఇది మంచి వాళ్ళు చేసే పని. అంటే మనం అందరం చాలా మంచి వాళ్ళం, బుద్ధివంతులం కదా. మనం ఇప్పటిదాకా శ్రద్ధగా ఉన్నాం కనుక మొట్టమొదటి స్వామి పాదాలకి హారతి ఇవ్వండి. అక్కడి నుంచి స్వామి యొక్క ఆ చతుర్భుజాలు, ఆ 2 భుజాలు ఉంటాయి కదా, శంఖచక్రాలు, వాటికి ఇవ్వండి. ఆ తర్వాత అమ్మ యొక్క హృదయంలో ఉంటుంది, అమ్మకి హారతి ఇవ్వండి. ఆ తర్వాత స్వామి యొక్క మంగళం
తిరుముఖ మండలానికి ఇవ్వండి. అలా ఒక 3 సార్లు ఇలా తిప్పండి. ఇది హారతి ఇచ్చేటువంటి విధానం. దీన్ని ఈ విధంగా చక్కగా చేయండి. ఏ విధమైన తొట్టుపాటు పడద్దు. ఎందుకంటే కాస్త పని అగ్నితో పని కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ప్రార్థన చేస్తూ స్వస్తి ఆండాళ్ దివ్య తిరువుడిగళేశ్వరను அன்றி உலகமளந்தாடி போத்து சென்னங்கத்தி நிலங்கை இருந்தாய் போத்து கொண்டச்சிகடம் உதைத்தாய் போத்து கணுகுடாய் போத்து நிறைய என்னென்ன செய்வீங்க எது வாங்கி